కన్నడ రాక్ స్టార్ యష్ శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందిన కేజీఎఫ్ మూవీ డిసెంబర్ 21న కన్నడ అలాగే మలయాళం తెలుగు తమిళ్ హిందీ భాషల్లో భారీగా రిలీజ్ అయింది. కంటెంట్ మరీ కొత్తదేమీ కాకపోయినా హీరోయిజాన్ని ఒక రేంజ్లో ఎలిమినేట్ చేస్తూ ఆడియన్స్ ఇంతకుముందు ఎప్పుడు స్క్రీన్పై చూడని బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో కన్నడతో సహా అన్ని చోట్ల మౌట్తో కూడా బాగా రావడంతో హౌస్ఫుల్ కలెక్షన్స్తో దూసుకుపోయింది ఈ కేజీఎఫ్ సినిమా. ఇక కేజీఎఫ్ సినిమా 100 కోట్లు వసూలు చేసిన కన్నడ సినిమానే కాక మరో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే యూఎస్ఏలో రిలీజ్ అయిన మొట్టమొదటి ఇండియన్ సినిమా కేజీఎఫ్ కావడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. శుక్రవారం అంటే ఈ రోజు నుండి దాదాపు 35కి పైగా లొకేషన్స్లో ఈ కేజీఎఫ్ సినిమాని రిలీజ్ చేశారు. అక్కడ ఇప్పటికే $806 లక్షల కలెక్ట్ చేసిన కేజీఎఫ్ ఇక తెలుగు కన్నడలో 40 రోజులు పూర్తి చేసుకుంది. ఇక 50 రోజుల వైపు పరుగులు పెడుతుందని చెప్పాలి. ఇక 40 రోజుల్లో వరల్డ్ వైడ్గా చూసినట్లయితే 240.11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టి ఆల్ టైమ్ హిస్టారికల్ బ్లాక్ బస్టర్గా నిలిచిందని చెప్పాలి. ఈ సినిమా గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ అప్డేట్. ఇలాంటి సమాచారం కోసమై అలాగే మీ హీరోల సరికొత్త సమాచారం కోసమై మన రీల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.